హలో ఆల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! నేనైతే మా ఊరికి వెళ్తున్నాను. అమ్మవారికి బియ్యం పోస్తా అని మొక్కుకున్నాను అని. సో, ఇంకా మేమైతే అందరం కలిసి రెడీ అయ్యి కావాల్సినవన్నీ తీసుకొని మేమైతే బయలుదేరామనమాట. ఇంకా మా ఊర్లో గుడి అయితే చాలా దగ్గరగానే ఉంటుంది. అంటే దగ్గరగా అంటే నడుచుకుంటూ వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు. కానీ ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మేమైతే కార్‌లో వెళ్తున్నాం. ఇంకా అక్క వాళ్ళు, చిన్నక్క, పిల్లలు ఇంకా అందరం కలిసి వెళ్ళాం. బావ వాళ్ళు కూడా అందరూ కలిసి వెళ్ళామనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే బియ్యం కలిపి ఇంకా అమ్మవారికి తెచ్చిన చీర, పువ్వులు, గాజులు అన్నీ కలిసి రెడీ చేసుకొని పెట్టుకున్నాం. అసలు నేను ఎందుకు మొక్కుకున్నానో చెప్తా అన్నాను కదా! యాక్చువల్లీ మా బాబుకి 1 మంత్ బ్యాక్ అయితే ఫీవర్ వచ్చింది. ఫీవర్ అంటే నార్మల్ ఫీవర్ కాదు. అదేదో వైరల్ ఫీవర్ లాగా కూడా అనిపించలేదనమాట. చాలా భయపడ్డాం. ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ హై స్పైక్ ఫీవర్ 105 డిగ్రీస్ అలానే ఉందనమాట. ఇంకా డాక్టర్స్ కూడా కొంచెం మమ్మల్ని ఇబ్బందే పెట్టారు. ఏంటి బాబుకి ఇలానే ఉంటుంది ఎన్ని మెడికేషన్స్ ఇచ్చినా అని. సో, ఇంకా నేనేం చేయలేక మా అమ్మవారికి అయితే మొక్కుకున్నాననమాట. మా ఊర్లో అమ్మవారికి. ఒకసారి మా వారికి కూడా అలానే అయితే నేను అలానే మొక్కుకున్నాను. నాకప్పుడు చాలా బాగా అనిపించింది. అందుకే ఈసారి కూడా అలానే మొక్కుకున్నాను. అదేంటో తెలీదు మొక్కుకున్న ఫోర్త్ డేనే మా బాబు అయితే కొంచెం రికవర్ అయ్యాడు. సో, నేనైతే ఎలాగైనా సరే మొక్కు తీర్చుకోవాలనేసి ఒక 1 మంత్ తర్వాత కొంచెం బాబు ఇంకా మొత్తం పూర్తిగా కోలుకున్న తర్వాత ఇలా ఊరికైతే వచ్చి ఇంకా అమ్మవారికి బియ్యం పోస్తున్నాననమాట. నాకైతే చాలా బాగా అనిపించింది అక్కడ అమ్మవారిని చూసినప్పుడు. అసలు అమ్మవారిని చూస్తున్నంతసేపు చూస్తూనే ఉండాలనిపించింది. అసలు ఆ పాజిటివ్ వైబ్ అయితే అసలు నేను ఇంకా మర్చిపోలేను. అంత బాగా అనిపించిందనమాట. అండ్ ఇంకా ఈ పూర్తి వీడియోనైతే నేనైతే లాంగ్ వీడియోగా చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇక్కడి దాకా వీడియో చూసారంటే నేనైతే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటా బాయ్.